వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గడప గడప ప్రోగ్రాం పెట్టారు. ఈ గడప గడప ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఎగ్గొట్టేశాడు, ప్రజల్ని మోసం చేశాడు. వేర్ ఈజ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి గడప గడప తిరగండి, జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి పనులు చేశాడో, చంద్రబాబు నాయుడు మోసంలన్నింటిని బయట పెట్టండి అంటూ జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. సో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు. ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకేను ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర పరిపాలనకి కాస్త వివరంగా చెప్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాలు అని చెప్పి పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫస్ట్ ఏం చెప్పాడండి, పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తా, నేను గనక అధికారంలోకి వస్తే పెన్షన్దారులందరికీ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తొలి సంతకం పెట్టిన తర్వాత ఏం చెప్పాడంటే, అవ్వా తాత మీకు సంతోషమేనా, మీ మనవడు 250 రూపాయలు పెంచాడు, అవ్వా తాత హ్యాపీ అని చెప్పి 250 పెంచి 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజున కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం మోసం చేసింది? ఏదైతే పెన్షన్ విషయంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అన్న మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. పాత బకాయి 3,000 ప్లస్ కొత్తగా ఇస్తానన్నటువంటి 4,000 కలిపి అక్షరాల 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా వికలాంగులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచానికే పరిమితం అయ్యి లెగలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు ఇచ్చారు. సో ఎవరు మోసం చేశారో, ఎవరో మాయ మాటలు చెప్పి పథకాలు ఎగ్గొట్టేశారో ఈ విషయంలో మీరు క్లారిఫికేషన్ చేసుకోండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్దానంలో ఒక వాగ్దానం చూసుకోండి. పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దశల వారీగా తగ్గిస్తానని చెప్పి ఫస్ట్ చక్కగా ఆపాడు. తర్వాత ఏం చేశాడంటే 2 ఊర్లకు ఉన్నటువంటి మద్యాన్ని తీసేసి 3వ ఊరిలో పెట్టి ఆ 2 ఊర్లు సంబంధించి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఒక 3 ఊర్లు సరిపడే అంత మద్యాన్ని ఈ 3వ ఊరిలో పెట్టి ఒక పెద్ద బార్లా ఓపెన్ చేసి ఇదా నీ మద్యపాన నిషేధం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా నువ్వు మద్యపానం చేస్తానన్నది? ఆడబడ్డ తాలిబొట్టు తగిలిపోకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటా, మీ అన్నగా నేను బాధ్యత తీసుకుంటున్నాను, మీ ఆడబిడ్డ తాలిబొట్టుకి అండగా నేను ఉన్నానని చెప్పి హామీ ఇచ్చినటువంటి నువ్వు మద్యపానాన్ని ఏరులై పారించి మద్యపానం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసావని చెప్పి నీ మీద ఆరోపణలు వస్తున్నాయి అయ్యా. మరి దీనికి సంజయ్ చెప్పు, ఏది మోసం చేసింది? నువ్వు కాదు. ఈరోజున మద్యపాన విషయంలో నాసిరకం మందునన్నింటినీ తగ్గించేసి అట్లా తీసేసి క్వాలిటీ మందు నుంచి అలాగే కంటిన్యూ చేసుకుంటా తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేశారా మద్యపాన విషయంలో? వాస్తవాలు తెలుసుకోండి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఈ రోజున అమరావతి రాజధాని పనులు ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఎవరు రాజధాని విషయంలో మోసం చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి ప్రపోజల్ పెడితే ప్రతిపక్షంలో ఉన్న నువ్వు కూడా దానికి ఓకే చెప్పావు, అందరూ ఆమోదయోగ్యం తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు 2019 ఓడిపోయిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు 3 ముక్కలంటూ కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నువ్వేం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఒక కర్నూలు రాజధాని అన్నావు, వైజాగ్ రాజధాని అన్నావు, అమరావతి అన్నావు, విజయవాడ అన్నావు, ఎవరికి నచ్చిన చోట వాళ్ళు రాజధాని పెట్టుకొని చెప్పి కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టి అమరావతి రాజధాని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటుంటే మోసం చేశారా? ఏ విషయంలో మోసం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఇది కూడా చంద్రబాబు నాయుడు అన్నా మాట ప్రకారం చేసుకుంటూ వస్తున్నా కనపడుతున్నాయి కదా. గతంలో పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు నువ్వు ధ్వంసం చేసావు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి నోటికాడ అన్నం తీసేస్తే ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి ప్రతి పేదవాడికి ఈ రోజున 3 పూటల భోజనం పెడుతున్నారయ్యా. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం రాత్రి భోజనంతో 3 పూటల భోజనం పెడుతున్నారు. ఎవరు మోసం చేశారు ప్రజల్ని? నువ్వా చంద్రబాబు నాయుడు గారా? ఇక ముందుకెళ్తే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వద్దాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టులో ఫస్ట్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిని ఏర్పాటు చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అతను ఏం చెప్పాడండి, 0.5%, 10%, తొందర ఎందుకన్నా వెయిట్ సీఇట్టు అని చెప్పి పోలవరం 2021 కల్లా రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడు అని చెప్పి తొడగొట్టి చెప్తానని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చినా సరే పోలవరం పూర్తవల. ఇంకొక అపర మేధావి ఇరిగేషన్ శాఖ మంత్రిని ఇంకొకరిని పెట్టారు, అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు ఈ పోలవరాన్ని ఉద్దేశించి ఇది ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్, ఎలా ప్రారంభించాలో ఎలా చేయాలో ఏమి తెకమకలుగా ఉంది, ఇదేమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఉందని చెప్పి చేతులు దులిపేసినటువంటి వ్యక్తి ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అసలు ఇది మన రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం కట్టాలి, రాష్ట్రానికి దీంట్లో సంబంధం అని చెప్పి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతులు దులిపేశాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ పునఃప్రారంభించి అక్కడ డైఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటా డైఫ్రమ్ వాలేసి ఇసుక మేళ్ళ కడతా ఎన్నిటిని శుభ్రం చేసి మళ్ళీ లైన్ చేసుకుంటూ అమరావతి పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి నిమగ్నమై పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు మోసం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. నీ ఆస్తికి హక్కుదారు నువ్వు అవ్వాలి, నా ఆస్తికి హక్కుదారు నేను అవ్వాలి. నీ ఆస్తులు నా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో పెట్టుకుంటే అమ్మాలన్నా కొనాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లన్నీ పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మోసం చేశారు, ఎవరు మంచి చేశారు? ఇక ఇదే జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పొన్నేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్ను కూడా తీసేసి ప్రజలకి కాస్త ఊపిరి పీల్చే విధంగా చేశారు. ఇందులో చెప్పండి ఎవరు మంచి చేశారు, ఎవరు తప్పు చేశారు? ఇక అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చావయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రం ఇచ్చావు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలకు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకరికి ఇద్దరని కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక కుటుంబంలో ఒక తల్లికి 12 మంది పిల్లలు, 156,000 రూపాయలు అక్షరాల వాళ్ళ యొక్క తల్లి ఖాతాలో డబ్బులు జమ అయినాయి. ఇప్పుడు చెప్పండి, ప్రజల్ని మోసం చేసింది ఎవరో, అన్న మాట నిలబెట్టుకుంది ఎవరో? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముందంజలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉన్నాడు ఒకసారి చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళమంటున్నాడు కదా, ప్రజల్లోకి వెళ్ళి గడప గడప వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఏం చేశాడని చెప్పి ప్రశ్నించమంటున్నాడు కదా. ఒక్కసారి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రజలు తిరిగి ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో అనేక రకాలుగా మాటలు చెప్పిన మీరు ఏ ఒక్క దాంట్లోనైనా సరిగ్గా మీరు చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం పరిపాలనలోనే ఫెన్షన్లు అన్న మాట ప్రకారం ఇచ్చారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండలు ఇస్తూ ఉన్నారు, అన్న మాట ప్రకారంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లుల ఖాతాలు డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికల్లా రైతు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తానన్న మాట కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో కరెక్ట్గా అవన్నీ ప్రక్రియ ప్రారంభించారు. అంతేకాకుండా ఆగస్టు 15కి ఏదైతే ఉచిత బస్సు, మహిళల కోసం ఉచిత బస్సు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటొక్కటిగా అన్నది అన్నిటిగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ప్రజల్ని చంద్రబాబు నాయుడు మోసం చేసినని చెప్పి మాట్లాడటానికి ఏ రకంగా మాట్లాడుతున్నారు? సరే వెళ్ళండి, ఒక్కవేళ మీరు వెళ్తే వాస్తవాలు చెప్పమంటారా? ప్రజలకి తెలుసుద్ది, చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర పరిపాలనలో ఇన్ని చేశాడని చెప్పి మీ అంతటికి మీరే కూటమి ప్రభుత్వానికి కాస్త హైక్ ఇచ్చి లేపుతాను కూడా మీ అంతటా మీరే ప్రయత్నిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఈ టైంలో ప్రతి ఒక్కరు చక్కగా తల్లికి వందనం తీసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడిని దేవుడితో కొలుస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో అంతమంది చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు. నువ్వేం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలకు? ఇసుక పాలసీ అని చెప్పి ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి గత 5 సంవత్సరాల్లో ఇసుక దొరకాలంటే అత్యంత దారుణమైన సంఘటనలు, భవన నిర్మాణ కార్మిక రంగాలు చాలా దారుణమైన సంఘటనలు ఎదుర్కొన్నాయి.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కొంచెం ఉచిత ఇసుక పాలసీని అవలంబించి తక్కువ రేటుకి ఇసుక అందే విధంగా చర్యలు తీసుకుంటుంటే మరి దీన్ని ఏం చెప్తావు? ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో? ఈరోజు నువ్వు ప్రశ్నిస్తానంటున్నావు, అవి వెళ్తానంటావు. నువ్వు చేసేవన్నావు కదా, నేను చేసిన మంచి పనులకు శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలని చెప్పాను కదా. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. శాలువాలు కప్తారో సన్మానాలు చెప్తారో మీరు ప్రజల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. మీరు నడిచే ప్రతి రోడ్లో ఒక్కసారి వెళ్తే మార్పు అక్కడే కనపడద్ది. అదే రోడ్లో మీరు గతంలో బురద రోడ్లలో, గుంతల రోడ్లలో ఉండేవి. ఇప్పుడు అవే రోడ్లు కరెక్ట్గా సాఫ్ట్గా ఒక రకంగా నీట్గా కనబడతా ఉన్నాయి. ఇక్కడే మీరు దొరికేస్తారు. సో వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలు మాత్రం చాలా పకడ్బందీగా ఉన్నారు. ప్రజలు చక్కగా పరిపాలన చేసి అన్న మాట నిలబెట్టుకుంటే రేపు అధికారం ప్రజలే ఇస్తారు. గతంలో మీరు ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు మీరు గడప గడకి వెళ్తాము, గడపలు అది చేస్తాము, ఇటు చేస్తాము, అది చేస్తాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరయ్యా జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకో. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం అనుకుంటే ఖచ్చితంగా రేపు ఈ 11 సీట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్తగా చూసుకో.